లో మరి రేవంత్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగినంత వరకు మీకు తెలుసు. ఈరోజు మార్నింగ్ కూడా మనం దీని గురించి మాట్లాడుకున్నాం. అసలు ఇది ఎక్కడ ఉందంటే 111 జీవో పరిధిలో ఉంది. సో ఈ 111 జీవో పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా, రైతులకే కాదు చాలా మందికి తెలుసు గత కొంతకాలంగా ఈ 111 జీవోలో ఎన్ని ఇష్యూస్ నడుస్తున్నాయో. కన్స్ట్రక్షన్ అంటే ఇక్కడ కట్టుకోవడానికి పర్మిషన్స్ లేవు, కాల్వలను బ్లాక్ చేసే పర్మిషన్స్ లేవు, 111 జీవోలో ఎటువంటి పర్మిషన్స్ లేవు. అయినప్పటికీ కూడా రూల్స్కి విరుద్ధంగా ఈ కట్టడం జరుగుతుంది. సరే, మిగతా వాళ్ళు ఎవరైనా కడితే ఒక అర్థం ఉంది. కానీ సో మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయినటువంటి కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి, మాజీ మినిస్టర్ అయి ఉండి, అప్పట్లోనే ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే ఈ ఫామ్ హౌస్ కట్టడమే కాదు, 33 ఫిరంగి నాలాని కూడా కబ్జా పెట్టడం జరిగింది. మీరు చూడొచ్చు, అంటే జనరల్గా చూపిస్తున్నా. మనం వెళ్తున్నాం ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ రూట్లో ఉన్నాం మనము. సో కేటీఆర్ ఫామ్ హౌస్కి మనం వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కింద కూడా మీకు మొత్తం కూడా కాలువ ఎట్లయితే మీకు లోతుగా కట్టుందో కూడా మీరు చూడొచ్చు, మొత్తం కూడా చూస్తూ ఉండొచ్చు. జస్ట్ మీ ఐడియా కోసమని నేను ఇదంతా కూడా వీడియో తీసి మీకు చూపిస్తూ ఉన్నా. సో ఇప్పుడు దాటగానే మొత్తం కూడా కేటీఆర్ గారి ఫామ్ హౌస్ రాబోతోంది, మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. సో ఏదైతే ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగిందో 33 ఫీట్ల ఫిరంగి నాలా ఏదైతే కేటీఆర్ ద్వారా కబ్జా చేయబడిందో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా చర్యలు తీసుకోమని చెప్పి 33 ఫిరంగుల నాలా మాకు కనబడాలి, దయచేసి మా దృష్టికి తీసుకురండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. మరి 33 ఫిరంగి గల నాలాని కేవలం కబ్జా చేయడం మాత్రమే కాదండి, మిషన్ భగీరథ నీళ్ళు మీకు తెలుసు, అత్యద్భుతమైనటువంటి కాన్సెప్ట్ కేసీఆర్ గారు తీసుకొచ్చింది. మిషన్ భగీరథ తీసుకొచ్చిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మిషన్ భగీరథ ద్వారా దాదాపు చాలా అంటే మారుమూల గ్రామాలకు కూడా నీళ్ళన్నీ కూడా వెళ్ళడం జరిగింది. మారుమూల గ్రామాలకు అన్నిటికి కూడా నీళ్లను ఇవ్వడం జరిగింది. తాగునీరు ఈ పైప్ లైన్ల ద్వారా వెళ్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, కేవలం ఫిరంగి నాల 33 ఇంచుల ఫీట్లు గల ఫిరంగి నాలాను కబ్జా పెట్టడం మాత్రమే కాదు, చుట్టుపక్కల 5 గ్రామాలకు, సుమారు 5 గ్రామాలకు వెళ్ళేటువంటి మిషన్ భగీరథ నీళ్ళు ఈయన ఫామ్ హౌస్లో మొక్కలు తడపనికి, పంటలు వేయనికి వాడుతున్నాడట. ఇది సత్యము, ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. సో ఇది అప్పట్లో కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సో అంటే 5 గ్రామాల ప్రజలు తాగాల్సినటువంటి తాగునీరుని ఈయన గేట్ లోపల పండించే పంటకు కావచ్చు, ఫామ్ హౌస్లో ఉన్నటువంటి మొక్కలకు, వివిధ ప్రాణులకు, జీవులకు తాగే నీరుని నేలపాలు అంటే చెట్లకి పోస్తూ ఉన్నాడు అన్నట్టు మిషన్ భగీరథ నీళ్ళని. దాదాపు ఏదైతే 33 ఫీట్ల ఫిరంగి కాలువ ఉందో దాన్ని చూపించాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి రేవంత్ రెడ్డి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తనది కానప్పుడు 10 ఊర్లకు సరిపడా మిషన్ భగీరథ నీళ్లను ఆ ఫామ్ హౌస్లో కట్టిన 1,00,000 లీటర్ల సంపులోకి ఎలా వెళ్తున్నాయి. సో కేవలము ఈ ఫిరంగి నాలాని కబ్జా చేయడం మాత్రమే కాదండి, 1,00,000 లీటర్ల సంపు గల అతిపెద్ద సంపుని ఈ ఫామ్ హౌస్లో కట్టడం జరిగింది. ఆ 1,00,000 లీటర్ల మిషన్ భగీరథ నీళ్ళు పైప్ లైన్స్ డైరెక్ట్గా సంపుకి కనెక్ట్ అయి ఉన్నాయి. సో డైరెక్ట్గా ఈ 5 ఊర్లకు వెళ్ళాల్సినటువంటి మిషన్ భగీరథ నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన చిన్న బాస్ అయినటువంటి కల్వకుంట్ల తారక రామారావు గారి ఫామ్ హౌస్లోకి వెళ్తాయి. రంగురంగుల పూలన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తుండొచ్చు. ఈ చెట్లకి తాగునీరు అన్నీ కూడా ఈ చెట్లకు, మొక్కలకి పోతూ ఉన్నాయి. అండ్ మీకు ఇక్కడ కనబడతా ఉంది ఎక్స్క్లూజివ్గా ఆఫ్ బిల్డింగ్ కూడా కనబడతా ఉంది కేటీఆర్ గారిది. మంచి అద్భుతమైనటువంటి ఇది ఒకసారి చూపించండి. ఇప్పుడు మీరు 33 ఫీట్ల ఫిరంగి కాలువ ఇదే, ఇక్కడ మీరు చూడొచ్చు. దీని ప్లేస్లోనే గేట్ అడ్డంగా పెట్టి కట్టిండ్రు. ఈ కాలువ మొత్తం కూడా మూసేయడం జరిగింది. ఈ కాలువ మూసేస్తే ఏం జరుగుతుంది అంటే, ఈ కాలువ నుంచి నీళ్ళు ఎక్కడ పోవాలి, మన ట్యాంక్మెంట్లో ఉన్నటువంటి హుస్సేన్ సాగర్లోకి ఈ కాలువలో నీళ్ళన్నీ కూడా హుస్సేన్ సాగర్లోకి పోయి కలుస్తాయండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ పైన సిమెంట్ తోటి మొత్తం కూడా కట్టిండ్రు కదా, అంతా కూడా అదే తవ్విండ్రు. ఇది మన కేటీఆర్ గారి ఫామ్ హౌస్, ఇది మన కేటీఆర్ గారి ఫామ్ హౌస్ గేటు. ఈ గేట్ తీసుకుంటే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దాదాపు 33 ఫీట్ల ఫిరంగి నాలా ఇది. 33 ఫీట్లను కబ్జా పెట్టి ఇక్కడ కాలువ ఏర్పాటు చేసుకున్నారు. సరిగ్గా ఇది ఏదైతే సిమెంట్ తోటి మీకు ఇక్కడ
కట్టబడి ఉన్నదో ఇగో మీరు చూడండి, సిమెంట్తోని ఇక్కడ ఎక్కడైతే కట్టబడి ఉన్నదో ఈ సిమెంట్ తోటి కట్టబడినటువంటి దీని కింద 33 ఫీట్ల ఫిరంగి నాలా అనేది ఇక్కడ ఉంది. మీరు చూడొచ్చు, అతిపెద్ద కాలువ ఇది. మీరు చూడండి, దీన్ని కబ్జా చేయడం జరిగింది. సో మీరు అక్కడ వరకు కూడా మొత్తం చూడొచ్చు, అదంతా కూడా 33 ఫీట్ల ఫిరంగి నాలా మీరు చూస్తూ ఉన్నారు. 33 ఫీట్ల ఫిరంగి నాలాను మీరు చూస్తూ ఉన్నారు. మనం జన్వాడ కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర మనం ఉన్నాము. సో ఈ 33 అక్కడంతా కూడా చూసారు కదా, అక్కడ వరకు ఉంది మొత్తం. ఓకే, సో దీని కింద ఇది అంతా కూడా ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాలువ. బాధ్యత గల మంత్రి పొజిషన్లో ఉన్నాడు గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు. మరి అసలు 111 జీవోలో ఫామ్ హౌస్లు కట్టడానికి కానీ అసలు ఇక్కడ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగడానికి కానీ వీల్లేదు. మరి మంత్రిగా ఉన్నట్టు, మరి ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు మరి ఆయననే రూల్స్ బ్రేక్ చేసి ఇవన్నీ కూడా కడితే కబ్జా పెట్టి, ఇది ఆయన కొన్నది కూడా కాదు, మొత్తం కూడా ఈ 33 ఫీట్ల ఫిరంగి నాలా ఏదైతే గవర్నమెంట్కి సంబంధించిన ఇరిగేషన్కి సంబంధించినటువంటి కాలువ ఉందో ఆ కాలువ మొత్తం కూడా కూర్చేసి దానిపైన మీకు సిమెంట్తో కూడినటువంటి మొత్తం కనబడుతుంది కదా, ఈ గేట్ కింద మొత్తం కూడా ఫిరంగి నాలా ఉంది. ఓకే, ఈ గేట్ కింద మొత్తం కూడా ఫిరంగి కాలువ ఉంది. ఈ వీడియో మేము వేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మా మీద కేసులు పెడతారు. మేము దానికి కూడా మొత్తంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యే ఇడికి రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి సుమారు 20 నుండి 25 ఎకరాల గల కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్, కోర్టులో మాత్రం ఈ ఫామ్ హౌస్కి నాకు ఏం సంబంధం లేదని చెప్తున్నప్పటికీ ఈ ఫామ్ హౌస్కి ఆయన వస్తూ ఉంటాడు, పోతూ ఉంటాడు వీకెండ్స్లో. అండ్ ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో కూడా ఎక్కువసేపు ఇక్కడే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. సో ఆయన వాచ్మ్యాన్ ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎప్పటి నుంచో ఇక్కడ రైతులు దీనివల్ల, అంటే ఈ ఫిరంగి కాలువని క్లోజ్ చేయడం వల్ల, దీన్ని మూసేయడం వల్ల పక్కన ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. ఈ కాలువని మూసేయడం వల్ల నీళ్ళు ఎక్కడికి పోతాయి? నీళ్ళు ఎక్కడికి పోవు, ఆగిపోతాయి. ఈ కాలువ నుంచి నీళ్ళు ఏడికి పోతాయి? ఈ ఏరియా నుంచి మన ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి హుసైన్ సాగర్లోకి పోయి కలుస్తాయి. మరి ఎక్కడికక్కడ ఇక్కడ కాలువలు మూసేసి మీరు మొత్తం కూడా నీళ్ళని ఇట్లా స్తంభించేస్తుంటే ఇవి పోయి ఎడగలవాల్సిన నీళ్ళు ఆడ కలవకపోతే మరి పైప్ లైన్ల ద్వారా హైదరాబాద్ ప్రజలకు నీళ్ళు ఎట్లా వస్తాయి? పాయింట్ నెంబర్ 1, ఇది కేవలం 33 ఇంచుల అయినటువంటి ఫీట్ల అయినటువంటి కాలువ మాత్రమే ముయ్యకుండా, ఫిరంగి కాలువ మాత్రమే మూసేయడం కాకుండా సుమారు 1,00,000 లీటర్లు పట్టేటువంటి, వింటున్నారు కదా, సుమారు 1 కాదు, 2 కాదు, 100 కాదు, 10,000 కాదండి, సుమారు 1,00,000 లీటర్లకు పైగా నీళ్లు పట్టేటువంటి అతిపెద్ద సంపు ఈ ఫామ్ హౌస్లో కట్టడం మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల 5 ఊర్లకు మిషన్ భగీరథ నీళ్లు, ఈ చుట్టుపక్కల 5 ఊర్లకు మిషన్ భగీరథ నీళ్లు పోకుండా ఆ నీళ్ళన్నీ కూడా పైప్ లైన్ల ద్వారా ఎవరి ఫామ్ హౌస్లకు పోతున్నారని ఆయన అంటే అది మన కల్వకుంట్ల తారక రామారావు గారు, మన మాజీ ముఖ్యమంత్రి, ఫోన్ ట్యాపింగ్లకే అతిపెద్ద నేత. సో ఈ అధినేత ఇంట్లోకి మరి 5 గ్రామాల ప్రజలు తాగు నీటిని అతిపెద్ద చెట్లు, ఇగో అన్ని ఫామ్ హౌస్ చెట్లే చూడండి ఎంత అద్భుతంగా. ఇక్కడ నుంచి మీకు క్లియర్ కనబడుతుంది, ఇక్కడ నుంచి మీకు క్లియర్గా బిల్డింగ్ కనబడుతుంది కదా కేటీఆర్ ఫామ్ హౌస్. ఎస్, మీకు క్లియర్గా మీకు కనబడుతూ ఉంది. మొత్తం కరెంటు పోల్స్ అవన్నీ కూడా స్పెషల్గా వీళ్ళ ఇంటికి ఉన్నాయి. అండ్ అదే రకంగా ఇక్కడ మీకు చెట్లని, పెద్ద పెద్ద చెట్లని కూడా కనబడుతూ ఉన్నాయి. సో మిషన్ భగీరథకి సంబంధించినటువంటి, ఎస్ ఇక్కడ ఫోకస్ పెట్టండి ఒకసారి, మిషన్ భగీరథకు 5 గ్రామాలకు తాగునీటి కోసం వాడే 5 గ్రామాలకు తాగునీటి కోసం వెళ్ళే మిషన్ భగీరథ నీళ్లు కేవలం ఇక్కడ ఎవరు ఉండరు ఈ ఫామ్ హౌస్లో, అప్పుడప్పుడు వీకెండ్కి వచ్చిపోతూ ఉంటాడు. 1,00,000 లీటర్ల నీళ్లు, 5 గ్రామాలకి పోవాల్సినటువంటి 1,00,000 లీటర్ల నీళ్లు అతిపెద్ద సంపీడ కట్టి పైప్ లైన్ల ద్వారా, మిషన్ భగీరథ పైప్ లైన్ల ద్వారా మరి కేటీఆర్ ఫామ్ హౌస్కి పోతూ ఉన్నాయంటే మరి ఇంతకన్నా ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? అంటే కేవలం ఈయన